హాయ్ గైస్, మన ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్, బీఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఈరోజు మనకి సీట్ అలాట్మెంట్ అనేది మనకైతే జరుగుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి ఏంటి అనేది ఒక అప్డేట్ అనేది ఈరోజు ఇక్కడ మీకైతే చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలానే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్డేట్ చూసినట్లయితే మనకి ఈరోజు మనకి వెబ్సైట్లో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద మీరైతే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజు మనకి అనగా అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 11/12/2024 అంటే ఈరోజు మనకి సీట్ అలాట్మెంట్ అంటే ఆఫ్టర్ 6 PM అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలి కదా, 11 నుంచి 14 వరకు. ఈ 4 డేస్లో మీరు రిపోర్టింగ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి కూడా ఏమేమి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అదైతే చూడండి. ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. 1 సెట్ ఒరిజినల్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ అయితే మీరైతే తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ వచ్చేసి అక్కడైతే మీరైతే ఇవ్వనక్కర్లేదు. నెక్స్ట్ మీరు కాలేజీలో జాయిన్ అయితేనే ఇవ్వాలి, లేదనుకుంటే మీరు ఇంకా కాలేజ్ ఫైనల్ అనుకుంటేనే అప్పుడైతే ఒరిజినల్స్ ఇవ్వాలి. అప్పటిదాకా అయితే మీరైతే ఒరిజినల్స్ అయితే ఇవ్వకండి. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి. మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది ఫర్దర్గా మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 12th నుంచి కాలేజెస్ అన్నారు. అంటే మనకి రేపటి నుంచి కూడా మనకి కాలేజెస్ అనేవి ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. రేపటి నుంచి కాలేజెస్ అంటే మీకు అంటే రేపటి నుంచి అంటే ఒక కాలేజీని బేస్ చేసుకొని అయితే ఉంటుందండి. కొన్ని కాలేజెస్ 12th నుంచి, లేదనుకుంటే నెక్స్ట్ 16th నుంచి అని, అలా మీకైతే లేదనుకుంటే ఈ మంత్ ఎండ్ నుంచి అని ఒక్కొక్క కాలేజీని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. వాళ్ళైతే అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి 12th అని మ్యాక్సిమం ట్రై చేయడానికి చూస్తారు క్లాసెస్ స్టార్ట్ చేయడానికి. వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. మీరైతే ఈ విధంగా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మార్చ్లో సిమ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. మార్చ్ లేదా ఏప్రిల్లో మీకు సిమ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అనమాట. అంటే దానికి ముందు ఒక 2 మిడ్స్ కూడా మీరైతే రాస్తారు. మిడ్స్ రాసిన తర్వాత మార్చ్, ఏప్రిల్లో సెమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మే కానీ లేదనుకుంటే జూన్లో కానీ ఇంకో సెమ్ అయితే ఉంటుంది. అంటే సెకండ్ సెమ్ అనమాట. అంటే మీకు ఫస్ట్ ఇయర్ అక్కడితో మీకు జూన్, జూలైతో మీ యొక్క ఫస్ట్ ఇయర్ అనేది కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, మీరైతే చదువుకోండి. ఇవన్నీ కూడా ఇంత క్లారిటీగా మీకైతే ఎవరు చెప్పరు. ముందుగానే తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియో చూసి ముందుగానే ఫస్ట్ రోజు నుంచి కూడా మీరు కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచి రిజల్ట్ అయితే తెచ్చుకోండి. మినిమం 70-80% అయితే ఉండేటట్టు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా అందరికంటే ముందుగా తీసుకొస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.